థ్యాంక్ యూ. నా గురించి నా గురించి చెప్తాను సార్. నా పేరు బ్రహ్మయ్య వెల్పుల. డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తాను సార్. వెస్టేజ్‌లో ఒక 11 మంత్స్ నుంచి వెస్టేజ్‌లో చేస్తున్నాను. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 37,000 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చూడండి సార్, స్క్రీన్ అందరూ గూడా జాగ్రత్తగా స్క్రీను చూస్తూ వినండి. మీకేదన్నా పాయింట్స్ కావాలంటే నోట్ చేసుకోండి. నేను చాలా చిన్నగా చెప్తా సార్. స్లైడ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికి గూడాను, నేను తెలుగులో స్పష్టంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ సి బక్తార్న్ అనే క్యాప్సూల్స్ వాడడం వల్ల మనతో పాటు మన డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎలాంటి ఉపయోగాలుంటాయి, మనము ఎవరికైనా హోమ్ మీటింగ్‌లో ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు మన ప్రైమ్ ప్రోడక్ట్ అయినటువంటి వెస్టేజ్ గురించి చెప్తే వాళ్ళు గూడా తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునేదానికి అవకాశం ఉంటదనేది నా యొక్క ప్రయత్నం సార్. చూడండి సార్, మేక్ యువర్ డే యాక్టివ్ విత్ వెస్టేజ్ ప్రైమ్ సి బక్తాన్. సార్ ఈ ఈ ఈ ప్రైమ్ ప్రోడక్ట్ కరోనా కాలంలో బాగా ఉపయోగపడిందని చెప్తుంటే కొన్ని కొన్ని మీటింగ్స్‌లో విని నేను గూడా ఇంప్రెస్ అయ్యి దీని గురించి నేర్చుకోవాలని నేర్చుకోవడం జరిగింది సార్. నేనేమి డాక్టర్‌ని గాదు. కాకపోతే నేను కొంత ఆహ్, తెలుసుకోవాలన్న ఉద్దేశంతోటి తెలుసుకొని, ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏదన్నా పొరపాట్లున్నా, ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా నాకు లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ సెషన్‌లో కరెక్షన్ చేయండి సార్. చూడండి సార్, స్క్రీన్ మీద కనబడుతుంది గదా! ఇలా ఉంటది సార్ సీ బక్తార్ ఫ్రూట్. ఇది హిమాలయన్ బెర్రీ అని గూడా అంటారు దీన్ని. ఇది ఎక్కువ గూడా -డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఇది పెరుగుతుంది సార్. ఈ విధంగా డార్క్ యెల్లోయిష్‌గా ఉంటుంది. దీన్ని హిమాలయన్ బెర్రీ అని కూడా బ్ర సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుంటారా మీ సార్? మ్యూట్ ఆల్ చేస్తున్నారు. సార్ ఆనంద్ సార్ ఎక్కడ వరకు వచ్చింది చెప్తారా? జస్ట్ హిమాలయ బెర్రీ అన్నారు కదా సార్ స్టార్టింగ్ స్లైడ్‌లోనే అక్కడి నుంచి. ఓకే సార్. సార్ ఇలా ఇలా ఉంటది సార్ ఈ ఫ్రూట్. డార్క్ యెల్లోయిష్‌గా మన రేగుపళ్ళ ఆహ్, పెద్ద రేగుపళ్ళకు, చిన్న రేగుపళ్ళకు మధ్యలో ఉన్నటువంటి సైజులో ఉంటది సార్ ఇది. దీన్ని హిమాలయన్ బెర్రీ అని కూడా అంటారు. చూడండి సార్, ఫ్రూట్ చాలా చూడ్డానికే చాలా ఆహ్లాదకరంగా, చూస్తే తినాలనిపించే విధంగా ఉంటుంది సార్ ఇది. ఈ బక్తాన్ ఫ్రూట్‌కు ఉన్నటువంటి చరిత్రను మీకు చెప్తాను సార్. ఇది మనము ఏదో వెస్టేజ్ వచ్చిన తర్వాత సీ బక్తాన్ ఫ్రూట్ వచ్చింది కాదు సార్. దీని గురించి మీకు నేను దీని హిస్టరీ ఒక 5 మినిట్స్‌లో చెప్తాను. సీ బక్తాన్ హాస్ బీన్ యూజ్డ్ సిన్స్ అప్రాక్సిమేట్‌లీ 1400 ఇయర్స్ ఫర్ ద మెడిసిన్ పర్పస్. అంటే ఈ సి బక్తాన్ ఫుడ్ అనేదాన్ని సుమారుగా 1400 సంవత్సరాల క్రితం నుంచి గూడా ఇది ఆయుర్వేద మెడిసిన్ రంగంలో, వైద్య రంగంలో దీన్ని ఉపయోగిస్తున్నారు సార్. అంటే ఇది ఇప్పటి ఫ్రూట్ కాదు. ఇది 1400 సంవత్సరాల క్రితం నుంచి గూడా మానవుడు దీన్ని వైద్య రంగంలో ఉపయోగించుకున్నాడు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం అన్నమాట. సి బక్తాన్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఎ వండర్ బెర్రీ ఆర్ లే బెర్రీ అంటారనమాట. దీన్ని వండర్ బెర్రీ, లే బెర్రీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక ఇంకొక ఇంపార్టెంట్, మనందరం కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్తాను చూడండి సార్. డ్యూరింగ్ ద మిలిటరీ ఎక్స్‌పెడిషన్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్, ద వారియర్స్ ఏట్ బెర్రీస్ అండ్ రీజనరేట్ స్ట్రెంగ్త్. మీ అందరికీ తెలుసు సార్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యానికి ఆహారంగా పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది సీ బక్తాన్ సార్. ఎందుకంటే వాళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో, కొండల్లో, మంచులో, చలిలో గూడా ఆ రోజు యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చారంటే కారణము ఇట్లాంటి స్ట్రెంతియెస్ట్ ఫుడ్ తినడం అన్నమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే అతనే తన సైన్యానికి, తన సైన్యంలో ఉన్న గుర్రాలకి ఈ సీ బక్తాన్ ఫ్రూట్‌ని ఆహారంగా ఇవ్వడం జరిగిందని చరిత్ర చెప్తుంది సార్.
అదేవిధంగా సీ బక్తాన్ ఈజ్ ఏ విస్పర్డ్ spread in Asia, Europe and Russian and recently was also found Canada. ఇది ఎక్కువగా ఎక్కడ మనకి దొరుకుతుందంటే ఆసియన్ హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతుంది. అదేవిధంగా యూరోప్ ఎత్తైన -డిగ్రీస్ ఉండే ప్రాంతాల్లో దొరుకుతుంది. రష్యాలో దొరుకుతుంది సార్. లేటెస్ట్‌గా కెనడాలో గూడా ఈ ఫ్రూట్ యొక్క ఆహ్, ను ఆనవాళ్ళను కనుక్కోవడం జరిగిందనమాట. సారీ సార్, అలారం ఆపడానికెళ్ళాను. సారీ. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నెగెటివ్ ఆల్టిట్యూడ్ టెంపరేచర్ జోన్స్. ఈ ఫ్రూట్స్ అన్నీ గూడా ఎక్కడ దొరుకుతాయంటే -డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేటువంటి ప్రాంతాల్లో బాగా ఇవి పండేదానికి అవకాశం ఉంటుంది. ఆ టెంపరేచర్‌లోనే ఇవి పండుతాయి. అదేవిధంగా మనకి ఆ ప్రాంతాల్లోనే మనకివి ఎక్కువగా దొరుకుతాయి సార్. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటది సార్. డీఆర్‌డీఓ అంటారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఏం జే ఈ డీఆర్‌డీఓ యొక్క పనేందంటే అధునాతన ఆయుధాలను తయారు జేయడం, అధునాతనమైనటువంటి వెపన్స్, మిసైల్స్ ఇట్లాంటియన్నిటిని గూడా భారత సైన్యానికి తయారు జేసి ఇస్తది సార్ ఇది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ సార్ ఇది. దీంట్లో రీసెర్చ్ జరుగుతా ఉంటదనమాట. ఈ ఈ డిఆర్ ఈ డీఆర్‌డీఓలో ఈ బెర్రీ ఫ్రూట్ అనే దాన్ని ఇండియన్ ఆర్మీకి ఆహారంగా గూడా ఎంచుకొని ఇండియన్ ఆర్మీకి ఆహారంగా ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే ఎత్తైన ప్రాంతాల్లో, చలిగా ఉండే ప్రాంతాల్లో, సియాచిన్ లాంటి ప్రాంతాల్లో మన సైన్యం శరీరం గడ్డకట్టకుండా ఉండేదానికి సి విటమిన్‌ని అధిక పాలలో ఇవ్వడానికి ఈ సి బక్తాన్ ఫ్రూట్ అనేదాన్ని మన ఆర్మీకి ఆహారంలో భాగంగా చేర్చి ఆహారంగా అందించడం జరుగుతుందనమాట. అదేవిధంగా ఆస్ట్రోనాట్స్ ఆల్సో కన్జ్యూమ్ దిస్ ఫ్రూట్ యాస్ ఏ ఫ్రూట్ ఇన్ స్పేస్ షటిల్స్ టు మెయింటైన్ హై ఎనర్జీ లెవెల్స్. ఆస్ట్రోనాట్స్ అంటే హ్యోమగాములు సార్. సునీత విలియమ్స్ ఇట్లాంటి కొన్ని పేర్లు మీరు వినుంటారు కదా సార్. రాకేష్ శర్మ, సునీత వీళ్ళందరూ కూడా అంతరిక్షంలోకెళ్ళి అక్కడ పరిశోధనలు చేసేటువంటి అంతరిక్ష వ్యోమగాములు అంటారు వీళ్ళను. వీళ్ళకు ఫ్రూట్‌గా ఏమి ఉపయోగిస్తారు అంటే స్పేస్ షటిల్స్‌లో అంతరిక్ష నౌకల్లో గూడా ఈ సి బక్తాన్ అనే దాన్ని ఆహ్, ఆహారంగా ఈరోజు ఉపయోగిస్తున్నారంటే సి బక్తాన్ యొక్క గొప్పతనం మీరందరూ గూడా తెలుసుకుంటారనేది నా ఉద్దేశం సార్. సి బక్తాన్ దీన్ని హిప్పోపే రెహమానోయిడ్స్ అంటారు. సార్ ఎవరో గీతలు గీస్తున్నారు సార్. గీతలు గీయొద్దు, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ప్లీజ్, 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 ప్లీజ్. సీ బక్తాన్ ఆల్సో నోన్ యాస్ ఏ వండర్ బెర్రీ, లెహబెర్రీ. గత స్లైడ్స్‌లో గూడా నేను చెప్పా దీన్ని ఏమంటారు అని. థాట్ టు హావ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హిమాలయాస్. అదేవిధంగా హోలీ ఫ్రూట్ ఆఫ్ హిమాలయ. దీన్ని హిమాలయాల యొక్క ఆహ్, దేవ పండు అని కూడా పిలవడం జరుగుతుందనమాట. దీన్ని చైనీస్‌లో గూడా హోలీ ఫ్రూట్ అని దైవ ప్రసాదము అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది సార్. హిప్పోపే లాటిన్ వర్డ్ మీన్స్ హిప్పోపే అనేది ఒక లాటిన్ పదము. దీని యొక్క అర్థము ఏంది అంటే షైనీ హార్స్ ఆర్ బ్రైట్ హార్స్. షైనీ హార్స్ అంటే ప్రకాశవంతంగా మెరిసేటువంటి గుర్రము అని అర్థం అన్నమాట. ఇట్ ఈస్ ఫీడ్ టు హార్స్ ఫర్ హెల్తీ అండ్ షైనీ కోస్. వీటిని గుర్రాలకు గూడా ఆహారంగా తినిపిస్తారు సార్. ఎందుకంటే మంచు ప్రాంతాల్లో గాని, కొండల ప్రాంతాల్లో గాని మన రవాణాకి ఎక్కువగా ఈ యొక్క గుర్రాల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా సైన్యంలో గూడా గుర్రాల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గతంలో స్లైడ్స్‌లో నేను మీకి చెప్పినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అనే అతను తన సైన్యంతో పాటు గుర్రాలకు కూడా ఈ సి బక్తాన్ ఫ్రూట్ పెట్టి చాలా యుద్ధాల్లో గెలవడం జరిగింది అని చెప్పా. అంటే అంత ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా, శక్తివంతంగా ఈ గుర్రాలనేయి పనిచేస్తాయన్నమాట.
చూడండి సార్. ఈ సీ బక్తాన్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుందంటే, నార్త్ వెస్ట్ హిమాలయ రీజన్‌లో దొరుకుతుంది. వైడ్లీ సీన్ ఇన్ ఏషియా ప్రాంతము, యూరప్, రష్యా, కెనడా. స్పెషల్లీ వి ఫౌండ్ ఇన్ హై ఆల్టిట్యూడ్. ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో ఇవి దొరుకుతాయన్నమాట. ఎత్తైన ప్రదేశాల్లో, కొండల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. అసలు ఈ ఈ సీ బక్తాన్‌లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం సార్. ఈ సీ బక్తాన్‌ని పవర్‌ఫుల్ ఫ్రూట్ అని గూడా అంటారు. గ్రేట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ బిల్డింగ్ స్టామినా. ఈ ఫ్రూట్ మనం తీసుకోవడం వల్ల గొప్ప వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి వస్తుంది. అదేవిధంగా స్టామినా గూడా ఎక్కువగా బిల్డ్ అవుతుందనమాట. అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే విటమిన్స్ ఉంటాయి సార్. విటమిన్స్ అంటే ఫోలేటు, బయోటిన్, విటమిన్ బి1, బి2, బి6, సి విటమిను, ఈ విటమిను, కే విటమిను ఇట్లాంటి శరీరానికి అవసరమైనటువంటి చాలా రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయి. ఒక 18 రకాల అమినో యాసిడ్స్ ఉన్నాయి. అదేవిధంగా మానవ శరీరానికి ఎక్కువగా కావాల్సినటువంటి ఒక 4 రకాల ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అది ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 అనేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మినరల్స్ సార్. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇట్లాంటి ఆహ్, మినరల్స్ గూడా శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. చూడండి సార్, ఒక చిన్న ఫ్రూట్‌లోనే ఒక రేగ్గాయంత ఫ్రూట్‌లోనే ఎన్ని మానవ శరీరానికి అవసరమైనటువంటి మినరల్సు, విటమిన్సు, అమైనో యాసిడ్సు ఆహ్, ఎన్ని ఉన్నాయో చూడండి సార్. అదే విధంగా ఆ జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఫైబర్ గూడా అధిక పాలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఫ్రూట్ అంటే సీబక్తాన్ సార్. తర్వాత ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఓవర్ 190 బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్స్. బా బా హ్మ్. మానవ శరీరానికి అవసరమైనటువంటి బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అనేటివి 190 ఉంటాయి ఇందులో. అదేవిధంగా ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా దొరికే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది సీ బక్తార్నే సార్. ఇట్ ఈస్ న్యాచురల్లీ ఫుల్లీ యాంటీ ఆక్సిడెంట్‌గా బాగా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రూటే సీ బక్తార్ అన్నమాట. తర్వాత మనము ఈ సీ బక్తార్‌ని తీసుకోవడం వల్ల ఉపయోగాలేంటి అనేది ఒక్కొక్కటిగా మీకు నేను చెప్పడం జరుగుతుంది సార్. ఇది ఈ సి బక్తాన్ని గాని మనం వాడినట్లయితే మానవ శరీరంలో ఉండేటువంటి బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ గాని, లో బ్లడ్ ప్రెషర్ గాని ఆహ్, కంట్రోల్ చేస్తుంది సార్. అదో విధంగా ఎల్‌డిఎల్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌ను ఎల్‌డిఎల్ అనేది ఈ ఒమేగా ఎల్‌డిఎల్‌ను కూడా ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత రెడ్యూస్ కామన్ సింప్టమ్స్ ఆఫ్ ఫ్యాటిగి. అంటే అలసట. ఈ అలసట ఏదైతే ఉందో దాన్ని ఆహ్, మన వాళ్ళు చాలామంది ఏదన్నా పని జేసి ఒక అరగంట, గంట పని చేయంగాల్నే అలసిపోయి కూర్చుంటాం. రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. అలాంటి వాళ్ళకేందంటే స్టామినా ఆహ్, తక్కువగా ఉంటదనమాట. అలాంటి స్టామినా తక్కువున్న వాళ్ళకు అంటే ఈ అలసటని దానికి ఈ సీ బక్తాన్ ఫ్రూట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. ఈ సీ బక్తాన్ ఫ్రూట్ అనేది తినడానికి మనం హిమాలయాలకు పోవటం చాలా కష్టం కాబట్టి, మన ఆహ్, గాడ్ గౌతమ్ బాలి సార్ యొక్క ఆలోచనలో భాగంగా ఈ యొక్క క్యాప్సూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత గ్లో టు స్కిన్, గ్లో టు యువర్ స్కిన్. చర్మ సౌందర్యం అనేది చర్మ సౌందర్యానికి కూడా బాగా వాడేటువంటి ఆహ్, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏమైందంటే సీబక్తాన్ కూడా ముందు వరుసలో ఉంటుంది సార్. ఇందులో విటమిన్ సి అనేది అధిక పాలలో మనకి లభిస్తుంది కాబట్టి, ఈ విటమిన్ సి అనేది మన చర్మాన్ని బాగా రెడ్యూసింగ్ రింకిల్స్ అంటే ఈ ముడతలు ఏయైతే ఉన్నాయో, ముడతలంటే తెలుసు కదా సార్ మనకి. ఒక 40 సంవత్సరాల వయసున్నోళ్ళు 70 సంవత్సరాల వయసున్నోళ్ళలాగా ముడతలు పడిపోతుంటదనమాట చర్మం. అలాంటి ముడతలు రింకిల్స్‌ని గూడా తగ్గించడానికి ఈ సీబక్తాన్ ఫ్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది సార్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రెడ్యూస్ టు ఇన్‌ఫ్లమేషన్స్ అంటే వాపులు. శరీరంలో ఏయన్నా వాపులు గాని ఉన్నట్లయితే, ఈ సి విటమిన్ లోపం వలన ఇలాంటి వాపులొస్తుంటాయి సార్. కణుతుల్లాగా ఇట్లాగ మన కాళ్ళు వాపులు ఇట్లాంటి వాటన్నిటిని గూడా మనకు తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అనేది ఈ
సి బక్తాన్ ఫ్రూట్‌లో అధికంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా చర్మ సౌందర్యంలో అధిక పాత్ర పోషించేటువంటి విటమిన్స్‌లలో ఈ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ఈ వి విటమిన్‌ను అనేది ఈ వి విటమిన్ యొక్క ఉపయోగం ఏందంటే హీల్ స్కిన్ క్విక్లీ అండ్ రెడ్యూస్ స్కాన్ ప్రివెంట్స్ ఈ చర్మం యొక్క ముడతలు, చర్మం యొక్క షైనింగు, చర్మ ఆరోగ్యం ఈ చర్మం డ్రై చర్మం ఉంటది సార్. ఈ డ్రై చర్మాన్ని గ్లోగా చేయడానికి ఈ విటమిన్ ఇ అనేది ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ ఇ అనేది అధిక పాలలో ఇందులో ఉంటుంది సార్. అదే విధంగా స్కిన్ హీల్ ఫ్రమ్ ఆహ్, కొన్ని చర్మ సంబంధమైనటువంటి డ్యామేజెస్ ఉంటాయి సార్ మనకి. ఏంటి అంటే అవి చర్మం కాలడం గానీ, చర్మం మీద బొబ్బలు రావడం గానీ, అదేవిధంగా కొన్ని చర్మ డిసీజెస్ వచ్చినప్పుడు మచ్చలు ఇట్లాంటియన్నీ చర్మాన్ని అంటే రిపేర్ చేస్తుందనమాట. ఆ చర్మంలో ఉండేటువంటి ఆ కణాలని రిపేర్ చేయడానికి ఈ సి బక్తాన్ ఫ్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుందంట. అదేవిధంగా ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ అనేది ఇందులో అధిక పాలలో దొరుకుతుంది అని చెప్పాను కదా సార్. ఈ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ అనేది స్కిన్‌కి మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగపడుతుందనమాట. స్కిన్ మాయిశ్చరైజేషన్ అంటే మీ అందరికీ తెలుసు. ఆ మాయిశ్చరైజేషన్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత యాంటీ ఏజింగ్ ఈ పదం మీరు అరుదుగా వింటుంటారు సార్. యాంటీ ఏజింగ్ అంటే ఏం లేదు. 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి 60, 40, 50 సంవత్సరాల వ్యక్తిగా కనబడుతుంటాడు. కానీ అంత వయసు అతనికుండదు. కానీ అతను మాత్రం ముదిరిపోయినట్టుగా చర్మం ముడతలు పడిపోయి అదేవిధంగా చర్మం కాంతిహీనంగా, చర్మం గ్లో లేకుండా ఉంటది. దీన్నేమంటారంటే యాజినింగ్ అంటారన్నమాట. యాజినింగ్ అంటే ఏజ్ పైన పడినట్టు కనపడ్డానికి. అలా యాంటీ యాజినింగ్‌గా గూడా ఈ సి బక్తాన్ అనేది బాగా ఉపయోగపడుతుందనమాట. అదేవిధంగా నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో విటమిన్ ఏ ఒకటి, విటమిన్ సి ఒకటి, విటమిన్ ఇ ఒకటి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అనేది క్రూషియల్ రోల్ పోషిస్తాయి స్కిన్ హెల్త్. ఈ స్కిన్ డిసీజెస్ గానీ, ఆహ్, చర్మం పొడిబారిపోయి ఉన్నోళ్ళు గానీ, చర్మం కాంతివంతంగా లేకుండా కాంతివంతము అంటే ఇక్కడ కలర్ గాదు సార్. ఎంత నల్లగా ఉన్నా గూడా కొంతమందిని చూస్తే చాలా షైనింగ్‌గాను, చాలా అందంగాను కనబడతారు. దానికి కారణం ఏందంటే, వాళ్ళ శరీరంలో విటమిన్ ఏ, సి, ఇ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్నట్టు అర్థం అన్నమాట. వాటిని పుష్కలంగా మన శరీరానికి అందించాలి అంటే మనం కృత్రిమంగా ఈ యొక్క సి బక్తాన్ ఫ్రూట్ అనేది తీసుకుంటే మనకి అధికంగా ఉపయోగపడుతుంది సార్. తర్వాత లివర్. లివర్. ఈరోజు విటమిన్ ఇ, కారోనాయిడ్స్ వర్క్స్ టుగెదర్ టు సేఫ్‌గార్డ్ లివర్ సెల్స్ ఫ్రమ్ డ్యామేజెస్. లివర్ డ్యామేజెస్ నుంచి మనము బయటపడాలంటే మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఏందంటే విటమిన్ ఇ సార్. ఈ విటమిన్ ఇ అనేది మనం తీసుకునే ఆహారంలో పుష్కలంగా లేకపోవడం వల్ల ఈరోజు మనకి ఈ ఫ్యాటీ లివర్ సమస్య మీ అందరూ వినే ఉంటారు ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం ఏందంటే ఆల్కహాల్ కన్జంప్షను, ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షను, జంక్ ఫుడ్సు, బయట వాడేటువంటి నూనెలు ఇట్లాంటివి. అందుకే మనమందరం గూడా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవాలి. దాంతో పాటుగా ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ గూడా మనం వాడుకున్నట్లయితే మనకి అధిక పాలలో ఈ విటమిన్ అనేది వచ్చి ఈ లివర్ రిపేర్ అన్నమాట. లివర్ సెల్స్ రిపేర్ అనేది చేసుకునేదానికి అవకాశం ఉంటది. సార్ మీ అందరికీ తెలుసో లేదో శరీరంలో పునరుత్పాదకత కలిగినటువంటి రీక్రియేషన్ చేసుకోగలిగినటువంటి ఒక ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివరే. ఒక లివర్‌ని 50% కోసేసి తీసేసినా గూడా, మళ్ళా ఒక 6 నెలల్లో ఆ 50% గూడా 100% అవ్వగలిగినటువంటి శక్తి ఈ లివర్‌కుంటుందనమాట. అలాంటి లివర్ అనేది ఫంక్షనింగ్ అనేది బాగుండాలంటే మనము విటమిన్ ఇ అధిక పాలలో ఇవ్వాలి. విటమిన్ ఇ అధిక పాలలో ఉన్నటువంటి ఈ సి బక్తాన్ ఫ్రూట్ అనేది మనం ఎక్కువగా తినాలి. మనకి ఫ్రూట్ అందుబాటులో లేనప్పుడు వెస్టేజ్ ప్రైమ్ ప్రొడక్ట్ అయినటువంటి సి బక్తాన్ క్యాప్సూల్స్‌ని తీసుకోవాలనమాట. అదే విధంగా ఈ రిమూవ్స్ ఫ్యాట్ ఇన్ లివర్. నేను చెప్పాను కదా సార్ మీకు ఫ్యాటీ లివర్ అనే సమస్య నుంచి బయటపడాలంటే మనం సి బక్తాన్ ఫ్రూట్ అనేది తీసుకోవాలి. అదే విధంగా బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ.
ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా. మీ యొక్క ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలి. మీ స్టామినా బాగా ఉండాలి అంటే మీకు అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కావాల్సొస్తాయి సార్. అవన్నీ ఒకే దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఒకటుంది. అదే సీ బక్తాన్. దాన్ని తీసుకోమని చెప్తున్నా అనమాట. ఆ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే దీన్ని వాడాలి. తర్వాత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ప్రొటెక్ట్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. బాడీ ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరం కాపాడుకోవాలంటే మీ అందరికీ తెలుసు. విరిగా వినేటటువంటి పదమే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పాలలో లభించేటువంటి వండర్ ఫ్రూట్ వచ్చేసి ఈ బ్లూ సీ బక్తాన్ సార్. అదేవిధంగా మీ స్టామినా అనేది బాగా ఉంటది. అదేవిధంగా ప్రాణాంతకమైనటువంటి వైరస్‌లైనటువంటి హెచ్ఐవి, తర్వాత ఫ్లూ ఇలాంటి వైరస్ నుంచి మనల్ని బయటపడేసేదానికి ఎక్కువగా ఈ ఫ్రూట్ అనేది ఉపయోగపడుతుంది. ఏం లేదు సార్. ఇందులో అధిక పాలలో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటి హెచ్ఐవి, ఫ్లూ వైరస్‌ల నుంచి మానవ శరీరానికి రక్షణ కల్పిస్తుంటదనమాట. అదే విధంగా మీ అందరికి అసలు తెలియనటువంటి ఇంకొకటి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి లక్షణం కూడా ఇందులో ఉంది. ఏందంటే అది సౌండ్ స్లీప్. గెట్టింగ్ సౌండ్ స్లీప్. సార్ సారీ, సౌండ్ స్లీప్ అంటే గురకబెట్టి నిద్రపోవటం కాదు సార్. సౌండ్ స్లీప్ అంటే బాగా నిద్రపోవడం అని అర్థం. గెట్టింగ్ సౌండ్ స్లీప్ అంటే బాగా నిద్రపోవడం. నిద్రపోవడం అంటే బాగా కష్టపడి పని చేసొచ్చి కొంతమంది మంచం తగలంగానే నిద్రపోతారు. ఉదయం 6 గంటల వరకు ఎవరు లేపినా లేవరు. ఇది సుఖనిద్ర అంటారు దీన్ని. ఇట్లాంటి సుఖనిద్ర రావాలి అంటే మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫ్రూట్ సి బక్తాన్ అనేది మనం తీసుకోవాలనమాట. నిద్రలేమితో బాధపడే వాళ్ళెవరైనా ఉన్నట్లయితే మనం వాడతాం గదా! ఒక స్ప్రే. ఆ స్ప్రే‌తో పాటుగా మనము ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ గూడా యేసుకున్నట్లయితే మనం హ్యాపీగా నిద్రపోవచ్చు సార్. తర్వాత సి బక్తాను యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా గూడా ఉపయోగపడుతుంది. చూడండి సార్. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది జనాభా మరణిస్తున్నటువంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఒక 35% వచ్చేసి హార్ట్ డిసీజెస్, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోతున్నారు. మిగిలినటువంటి ఒక 30% కూడా ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతా ఉన్నారనమాట. యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా గూడా మనకి ఈ సి బక్తాన్ ఫ్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. క్యారోటనాయిడ్స్ అండ్ విటమిన్ ఇ అనేది అధిక పాలలో ఉంటుంది కాబట్టి ఇది కీమోథెరపీలో కూడా దీన్ని అధికంగా ఉపయోగిస్తారు. కీమోథెరపీ మెడిసిన్స్ తయారు చేసే దాంట్లో వాడేటువంటి ఇంగ్రీడియెంట్స్‌లో సి బక్తాన్ ఫ్రూట్ అనేది ప్రథమ స్థానంలో ఉంటది అని నేను ఒక పేపర్‌లో చదవడం జరిగింది సార్. అంటే క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా, వచ్చిన క్యాన్సర్ 1, 2, 3 స్టేజుల్లో ఉన్న వాళ్ళకు మనము ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ అనేయి సిఫార్సు చేయొచ్చు అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత వి కెన్ గెట్ రిలీఫ్. వీటన్నిటితో పాటు మనము ఈ క్రింద నేను చెప్పే వాటి నుంచి గూడా మనము రిలీఫ్ అవ్వొచ్చనమాట. తర్వాత స్టమక్ అల్సర్స్. మీ అందరికీ స్టమక్ అల్సర్స్ అంటే తెలిసే ఉంటదో లేదో. సార్ ఈ అల్సర్స్ ఎందుకొస్తాయో తెలుసా సార్? ఎందుకొస్తాయంటే మనం తీసుకునేటువంటి కల్తీ ఫుడ్డు, మనం వాడేటువంటి కొన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్సు, మనము తీసుకునేటువంటి ఆహ్, జంక్ ఫుడ్సు, మనం తీసుకునేటువంటి ఈ కల్తీ ఆయిల్సు వీటన్నిటి వల్ల మనకు స్టమక్ అల్సర్స్ ఒస్తాయి. ఈ వెస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం వాడుకున్నట్లయితే హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోమ్ నీడ్స్ మీ అందరికీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా సార్. మన వెస్టేజ్‌లో దొరికేటువంటి ఆ డిష్ వాష్ అనేది ఉంది గదా! ఆ డిష్ వాష్ అనేది గాని మనం గాని వాడుకుంటే మనకి అల్సర్స్ స్టమక్ అల్సర్స్ పోతాయి సార్. ఏం సార్ బ్రహ్మే సార్ మేమేమన్నా పిచ్చోళ్ళమా? మీరు చెప్పేదేంది? అసలు అంట్లు తోముకునేదానికి అల్సర్‌కి సంబంధం ఏందని చాలామంది అనుకుంటుంటారు. సార్ మనం బయట మార్కెట్‌లో దొరికేటువంటి ఎక్కువ సున్నం ఉన్నటువంటి ఆ అంట్లు తోముకునే వాటిని గాని వాడినట్లయితే, మీరు సరిగా అంట్లు తోముకోకుండా ప్లేట్‌లలో టిఫిన్ గాని, భోజనం గాని చేస్తే, ఆ సున్నం కడుపులోకెళ్ళి ఫస్టు మనకి స్టార్టింగ్ కొంచెం కడుపు మంట అంటే అల్సర్‌గా స్టార్ట్ అవుతుంది. ఆ అల్సర్ చిన్నగా పెద్దదయ్యి పేగు పూతగా, పేగు పుండుగా, ఆ పేగు పుండే క్యాన్సర్ అవుతుందనమాట.
అంటే ఈ స్టమక్ అల్సర్స్ ఇట్లాంటి వాటిని తెలియక మన వాళ్ళు ఇట్లాంటి ఫుడ్డు, అదేవిధంగా ఇట్లాంటి నాసిరకమైనటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల వచ్చినటువంటి అల్సర్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఇలాంటి క్యాప్సూల్స్ అనేవి మనం వాడాలన్నమాట. అదేవిధంగా డైజెషన్, మలబద్ధకం, డై మా డైజెషన్ అంటే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉండాలి అంటే మనకి విటమిన్ సి అనేది, విటమిన్ ఇ అనేది బాగా, విటమిన్ ఏ అనేది బాగా ఉపయోగం సార్. కాబట్టి ఈ జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఈ యొక్క ఫ్రూట్ మనం తినాలి. అదేవిధంగా కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. చాలా మందికి పొద్దున్న నిద్ర లేవాలంటే భయం. నిద్ర లేవాలంటే భయపడే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు సార్. ఎందుకంటే మలబద్ధకం. మనం బాత్రూమ్‌కెళ్తాము, కానీ పని గాదు. బాత్రూమ్‌కెళ్తాము, పని గాదు, చాలా బాధపడుతుంటాం. అలాంటి మలబద్ధక సమస్య. కొంతమందైతే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు గూడా ఈ ఈ యొక్క ఎళ్ళేటువంటి పరిస్థితి ఉండదనమాట. అట్లాంటి వాళ్ళకి మలబద్ధక సమస్య నుంచి బయటపడాలంటే ఈ క్యాప్సూల్స్‌ని ఖచ్చితంగా వాడండి సార్. అదే విధంగా గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్‌కి కూడా గ్యాస్‌కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మనం ఆమ్లా, అలోవెరా దాని తర్వాత కాంబోయోటిక్స్‌కి, రైస్ బ్రాన్ ఆయిల్‌కి మాక్సిమం తగ్గిపోద్ది సార్. వాటికి గూడా తగ్గకపోతే వాటితో పాటు ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ కూడా వాటికి సిఫారసు చేయండి. తగ్గిపోతుందనమాట. అదే విధంగా హార్ట్ బర్న్ అంటే గుండెల్లో మంటలాగా అట్లా ఉన్న వాళ్ళకి గూడా అదంతా గూడా గ్యాస్ట్రిక్ సమస్యే గాబట్టి దానిలో గూడా ఇది సిఫారసు చేయొచ్చనమాట. తర్వాత ప్రొటెక్ట్ అగైన్ డయాబెటిస్. ఇది డయాబెటిస్ నుంచి గూడా మనని కాపాడుతుంది సార్. ఎందుకంటే ఇది హెల్ప్స్ టు రెడ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బై ది ఇంక్రీజింగ్ ఇన్సులిన్. ఇన్సులిన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దానికి మానవ శరీరానికి ఉపయోగపడుతుంది ఇది బాగా. అదే విధంగా ప్యాంక్రియాసిస్‌ని గూడా ఆరోగ్యవంతంగా పనిచేసే విధంగా చేస్తుందన్నమాట. సి బక్తాన్ help improve insulin secretion and insulin sensitivity, both of which could protect against type 2 diabetes through more riches is needed. సార్ ఈ టైప్ 2 డయాబెటిస్ 5 టైప్స్ ఉంటాయి సార్. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. ఈ టైప్ 5 వస్తే మనకసలు ఆహ్, దానికి ఇక ఏం లేదనమాట. ఈ చిన్న పిల్లల్లో గూడా వస్తుంటది టైప్ 5. దానికి మెడిసిన్ అంటూ ఏం లేదు. టైప్ 1, టైప్ 2 అనేది అంత డేంజర్ ఏం గాదు సార్. ఈ టైప్ 2కి మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే పోతుంది. దాంతో పాటు మనం ఇప్పుడు దాకా రికమెండ్ చేసేటువంటి హ్మ్. గ్లూకో హెల్త్, నోని, నీమ్‌తో పాటుగా ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ కూడా మనం గాని సిఫారసు చేసినట్లయితే వాళ్ళ టైప్ 2 డయాబెటిస్ నుంచి గూడా రక్షణ పొందేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందనమాట. తర్వాత విటమిన్ సి. మనం ఈ విటమిన్ సి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి సార్. ఈ విటమిన్ సి అనేది మనము మన ఆహారంలో ప్రతిరోజు తీసుకోవాలి సార్. ప్రతిరోజు మనం ఈ విటమిన్ సి అనేది తీసుకోవాలి. తీసుకోకపోతే శరీరం ఫంక్షనింగ్ అనేది చాలా ఆహ్, ఆహ్, అబ్నార్మల్‌గా కొన్ని శోషణ చేసుకునే కొన్ని వాటిని మనం తీసుకోలేమనమాట. అందుకని ఈ విటమిన్ సి అధిక పాలలో ఉండేటువంటి ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ సి విటమిన్ లేకపోతే శరీరం ఐరన్‌ని శోషించుకోలేదనమాట. ఐరన్ అనేదాన్ని అధికంగా శోషించుకోవాలంటే మన శరీరానికి మనం కృత్రిమంగా సి విటమిన్ అనేది ఎక్కువగా అందించాలి. 12 టైమ్స్ ద అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఒక ఆరెంజ్, నారింజ కాయ కానీ మనము ఒక 12 నారింజ కాయలు తీసుకుంటే వచ్చేటువంటి సి విటమిను ఒక సి బక్తాన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఈ సి బక్తాన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇంకొన్ని ఉపయోగాలేందంటే, ఈ తలనొప్పనేది తగ్గిపోతుంది. కొంతమంది మైగ్రేన్ తలనొప్పి, సాయంత్రానికి తలనొప్పొస్తది. వాళ్ళు టీ తాగుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ సి బక్తాన్ క్యాప్సూల్స్ గాని తీసుకున్నట్లయితే వాళ్ళకి అది తగ్గుతుందనమాట. తర్వాత ఆహ్, డిజిల్‌నెస్ అంటే తల తిరగడం. చాలా మందికి తల తిరుగుతుంది, తల తిరుగుతుంది, తల తిరుగుతుంది అంటారు. దానికి ప్రధాన కారణం విటమిన్ డెఫిషియన్సీ అన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ తల తిరిగే సమస్య ఉన్నోళ్ళు మల్టీవిటమిన్ గమ్మీస్‌తో పాటు ఈ యొక్క సి బక్తాన్ ఫ్రూట్ గాని తీసుకున్నట్లయితే మీకు విటమిన్ పాలు శరీరానికి సమంగా అంది మీకు ఆ తల తిరిగేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో దాని నుంచి మీరు దూరం చేసుకోవచ్చనమాట. తర్వాత స్కిన్ గ్లో. నేను చెప్పాను కదా సార్ ఇందాకటి నుంచి కూడా మీకు చెప్తున్నా. శరీరం
చర్మం అనేది ఆరోగ్యకరంగా గ్లోగా ఉండాలి అంటే ఈ సి బక్తాన్ ఫ్రూట్ అనేది తీసుకోవాలి. హై విటమిన్ సి కంటెంట్ అప్రాక్సిమేట్లీ ఈ యొక్క సి బక్తాన్ క్యాప్సూల్స్ కానీ మనం తీసుకున్నట్లయితే 400 ఎంజీ ఫర్ 100 గ్రామ్స్. ఒక 100 గ్రామ్స్ ఫ్రూట్ కానీ తీసుకున్నట్లయితే మీరు 400 మిల్లీగ్రామ్స్ అనేది మీకు ఆహ్, ఈ విటమిన్ సి అనేది అందుతుందన్నమాట. ఇయన్నీ కూడా సి బక్తాన్ బెనిఫిట్స్ సార్. ఇయన్నీ మీకు చెప్పాను. మెయింటైన్ హైలీ ఎనర్జీ అని, తర్వాత స్టామినా బిల్డ్ అవుతుందని, కార్డియాక్ బెనిఫిట్స్ ఉంటాయండి. అదే గుండెకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయని, ఆహ్, డయాబెటిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పాను. స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి కూడా మనం బయటపడొచ్చని చెప్పాను. తర్వాత ఇందులో మీకు బ్రీఫ్‌గా అసలు సి దానిలో ఏ ఏ విటమిన్‌లు ఉంటాయి? మీకు ఏ ఏ యొక్క శరీరానికి ఉపయోగపడే మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రోటీన్స్ ఉన్నాయో చెప్తాను సార్. ఇవి ఇందులో దొరికేటువంటి విటమిన్స్ ఏంది అంటే విటమిన్ కే, సి, ఏ, ఈ, బి, బి కాంప్లెక్స్ విటమిన్ మొత్తం ఉంటాయి. విటమిన్ పి, ఫ్లావనాయిడ్స్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా దొరికేటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది సి బక్తాన్ సార్. అదేవిధంగా మినరల్స్ వచ్చేసరికి జింకు, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి సార్. అమైనో యాసిడ్స్ వచ్చేసి మెథనానిన్, లినోసిన్, లైసిన్, గ్లూకోసిన్ ఇవన్నీ అమైనో యాసిడ్స్ ఉంటాయి సార్. చూడండి సార్, ఇక్కడ మీ సి బక్తాన్ క్యాప్సూల్ బాటిల్ గాని తీసుకొని చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనపడేటువంటి ఒక గ్రీన్ సర్కిల్, ఒక గ్రీన్ బాక్స్‌లో ఉంటది. దీని యొక్క అర్థం ఏంది అంటే ఇది వెజిటేరియన్ క్యాప్సూల్స్ అని అర్థం. అంటే ఇందులో నాన్ వెజ్ అనేది ఉండదు. దీని యొక్క ఎంఆర్‌పి వచ్చేసి రూ. 1000 సార్. డీపీ ప్రైస్ వచ్చేసి 850. పీబీస్ వచ్చేసి 28.33 పీబీస్ ఉంటాయి. 100 సీఎన్సీలో ఉండాలనుకునే వాళ్ళు ఇది వాడుకుంటే బాగా ఉపయోగం సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. మీ అందరికి గూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంటైర్ సురేష్ సార్ టీమ్ అందరికి గూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓవర్ టు యూ సార్. సాయన్న సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా నాలెడ్జ్ ఈ సెషన్ ద్వారా మేము తీసుకున్నాం సార్. వన్స్ అగైన్ అడగగానే ప్రతిసారి జూమ్ ఇస్తున్నారు సార్. మీరు ఈ సెషన్ ద్వారా మాకు, మా టీమ్‌కి చాలా హెల్ప్ అవుతుంది సార్. మీలాంటి వ్యక్తులు ఈ వేస్టేజ్‌లో ఉండబట్టే ఈ సిస్టమ్ ఇంత స్పీడ్‌గా వెళ్తుంది సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇన్‌స్పిరేషన్ లీడర్ అనొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే మన జిల్లాలో చాలా మందికి మీరు చాలా ఇన్‌స్పిరేషన్ సార్. డిప్యూటీ ఎంఆర్‌ఓగా చేస్తూ వెస్టేజ్ చాలా సీరియస్‌గా, డెడికేటెడ్‌గా చేస్తున్న లీడర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి. ఓకే సార్ సార్. థాంక్ యూ. ఫీడ్‌బ్యాక్ తీసుకోమా సార్? తీసుకోండి సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ గమనించండి. థ్యాంక్ యూ. ఫీడ్‌బ్యాక్ అనకముందే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. చాలా మీ సెషన్ చాలా క్లారిటీగా, చాలా విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. చాలా కొత్త విషయాలు. మాకు కొన్ని విషయాలు తెలుసు సి బక్తాన్ గురించి. ఒమేగా 7 ఇవన్నీ ఉంటాయని చాలా ఈ సెషన్ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. జాలి సార్ గుడ్ మార్నింగ్. జాలి సార్ గుడ్ మార్నింగ్. Very good morning, sir. Brahma sir, Good morning. thanks, sir. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది మ్యూట్ కాదు ఇప్పుడు అయింది సార్. సార్ ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ విషయాన్ని రాత్రి నేను హోమ్ మీటింగ్‌లో ఉన్నప్పుడు కందుకూరులో 10 గంటలప్పుడు హోమ్ మీటింగ్ చేస్తున్నాను. వాళ్ళ బాబుకి ఈ నూడిల్స్, ఈ జంక్ ఫుడ్స్ తిన్నందువల్ల ఫ్యాటీ లివర్ 1.5% వచ్చిందట. అది నేను అక్కడ రికమెండ్ చేసి చెప్పాను. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను సార్. దీంట్లో కొన్ని పాయింట్లు లివర్‌కు పూర్తిగా తగ్గిస్తుందనేది, ఆ ప్రాబ్లమ్ తగ్గిస్తున్నది ఒకటి. విటమిన్ ఈ వలన ఎంత ఉపయోగమో బాగా చెప్పారు. రెండోది నాకు ఉపయోగించింది గాఢ నిద్రకు. నాకసలు నిద్ర రాదు సార్. పడుకున్న 1 గంటకు పడుకున్న 2కి, 3కి మెలకువ వస్తుంది. తర్వాత క్యాన్సర్ 1, 2, 3 స్టేజి అంటే మా మిసెస్‌కి మూడో స్టేజి. కొన్ని మెడిసిన్స్ నార్మల్‌గా వాడిన తర్వాత తగ్గింది. ఇప్పుడు దీన్ని గూడా ఇవ్వచ్చా? పూర్తిగా తగ్గింది ఈమెకు.
అలాగే ఇవ్వచ్చు సార్. ఓకే సార్. అలాగే అంట్లుతోమే వాటి వలన వచ్చే రోగాలు మనది ఇచ్చేది రాత్రి డెమోలు పెట్టి చూపించాను సార్. దానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు సార్. విటమిన్ సిని మానవులు ఎక్కువగా తీసుకోవాలనేది ఎందుకంటే మీరు చెప్పారు సార్ 12 నారింజ కాయలకు సమానం ఒక సీబెక్టర్ క్యాన్సర్తో సమానం అని చెప్పారు. అది నాకు చాలా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. ఎందువల్లంటే విటమిన్ సి అనేది యొక్క ఉపయోగం ఈరోజు మీ వల్ల నేను పూర్తిగా తెలుసుకున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజీ దేవాలయానికి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలి సార్. థ్యాంక్ యూ. నిజంగా సార్ బ్రహ్మి సార్ క్వైట్ ఆపోజిట్ మీరు ఈ మెడికల్ దానికి. కానీ ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిలాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతా మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. సీబత్త అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు వాడాలనేది వాళ్ళ క్లారిటీ బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిత మేడం. స్వీట్ అండ్ షార్ట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదే విధంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగని లీడర్స్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు సార్ కాబట్టి. ఇది ఏ ఏజ్ నుంచి పిల్లలకి కూడా అంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళకి ఇవ్వచ్చు సార్ ఇది? 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇవ్వచ్చు మేడం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చనబాబు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరెవరికి ఇవ్వకూడదు సార్? ఇది ఎవరికైనా ఇవ్వచ్చు సార్, ప్రాబ్లం లేదు. పిల్లలకి ఇవ్వకూడదు. 10 సంవత్సరాల బిలో 10 సంవత్సరాల లోపు వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, కిడ్నీ పేషెంట్లకి ఇవ్వకూడదు. కిడ్నీ పేషెంట్లకి ఇంకా సార్ ప్రెగ్నెంట్ లేడీస్కి, అదేవిధంగా 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఇవ్వకూడదు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జూమ్ మీటింగ్ వల్ల చాలా బాగా నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. సార్ హరి సార్ గుడ్ మార్నింగ్ సార్, సార్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. అయ్యో నువ్వు రాక ఇప్పుడు దాకా లేట్ అయింది సార్. బెమ్మీ సార్ గుడ్ మార్నింగ్. తెలవట్లేదా బెమ్మీ సార్? మాట్లాడండి. సార్కి ఏమైనా కాల్ వచ్చిందేమో. ఓకే సార్, నీకు సీబత్తా గురించి ఎంత క్లారిటీగా ఈరోజు వచ్చిందంటే నీకు సెషన్ మామూలుగా నాకు చాలా కనెక్ట్ అయింది సార్. నేనున్న హోమ్ మీటింగ్లో సీబత్తా గురించి ఊరక పొడట్టు ఉందనే కానీ ఇంత క్లారిటీగా నాకు ఎప్పుడు సజెస్ట్ జరగలేదు సార్. ఈ రోజు నుంచి నేను వాడుకోవటం కాక నేను మళ్ళీ నా కంప్లైంట్ ఉన్న నా డౌన్ లీడర్స్కి హోమ్ మీటింగ్లో నేను సజెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్ మల్లికార్జున్ సార్, ఎక్సలెంట్. అందరికి మనం ఇవ్వచ్చు, మనం వాడవచ్చు. చాలా మంచి ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఈ సీబత్తా ఇది సప్లిమెంట్ ఉన్నది అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు అనేది అర్థమైంది సార్. బాగా అన్ని కనెక్ట్ అయినాయి సార్. ఇంకెవరికైనా చెప్దాము దీని గురించి. అంతకుముందు ప్యాక్సాయిలు, అలోవెరా, ఆమ్లా గురించి చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు దీని గురించి కూడా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కొండేపి టీంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను సార్ రవి సార్. చాలా అదృష్టంగా నేను హరి సార్, నాగలక్ష్మి మేడం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది సార్ నాకు.
థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ మేడం. కొండేపు టీమ్ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, అందులో బ్రహ్మయ్య సార్ లాంటి గ్రేట్ లీడర్ సపోర్ట్ కూడా మనకు ఉంది. మనం ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్స్ మనం త్వరగా సక్సెస్ అవడానికి ఇలాంటి గ్రేట్ లీడర్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం త్వరగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇంకొక సార్. విషయం ఏంటంటే లీడర్స్ గమనించండి, మనం అందరికీ వాడుకోమని చెప్పడం కాదు, ముందు మనం వాడాలి ప్రతి ఒక్కరం కూడా. ఇందాక సార్ చెప్పినట్టు 12 నారింజ కాయలు తింటే ఎంత అయితే మనకి విటమిన్స్ అవి వస్తాయో అవి దీని ద్వారా వస్తాయని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడాలి మనం ఇది. దీన్ని ఎనర్జీ అని కూడా పిలవచ్చు శ్రీభక్త్రాన్ని. చెన్నారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈ మార్నింగ్. సెషన్ సార్ ఈ రోజు చాలా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా అర్థమైంది. సార్ ఇది ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నట్టుగా చెప్పేశారు. సో ఇప్పటి వరకు ఇది మన మెన్యూలో లేదు సార్. ఇప్పటి నుంచి ఇది మా మెన్యూలో కూడా యాడ్ చేస్తాను. ఈ శ్రీభక్తిరామ్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఏమేమి ఎందుకు ఉపయోగించాలి, ఇవన్నీ చాలా క్లియర్ గా ఉంది సార్. నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెన్నారావు సార్. బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ చెన్నారావు సార్ అని మాకు 8th క్లాస్ ఫ్రెండ్ సార్. మేము ఓకే సార్. స్టార్టింగ్ లో ఐడి చేసాము, యాక్టివ్ అవ్వలేదు, ప్రొడక్ట్లు వాడుతూ ఉండేవాడు. తర్వాత మీ ఫోటో ఇది చూపించిన తర్వాత యాక్టివేట్ అయ్యారు సార్. ఇలా థ్యాంక్ డిప్యూటీ యూ సార్. అమ్మారావు గారు బ్రహ్మేష్ సార్ చేస్తున్నారు అని కానీ థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే మీ పోస్టర్ చూపించకుండా మేము హోమ్ మీటింగ్ నుంచి బయటికి రాము సార్. థ్యాంక్ యూ సార్. మీరు కానీ రవికాంత్ సార్ కానీ గాలిరెడ్డి సార్ కానీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండైరెక్ట్ గా కూడా మేము మీ అభివృద్ధికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందులో ఏ డౌట్ లేదు సార్. ఈ 300 జూమ్ వేదికగా మేము చెప్తున్నాం. ఆనంద్ గాని మేము కానీ మాట్లాడుకున్నాం, ఒక 10 నిమిషాలు మాట్లాడామంటే 1 మినిట్ అని మీ విషయం వస్తుంది సార్. ఎందుకంటే థ్యాంక్ యూ మీరు సార్. వెళ్తున్న విధానం కానీ, మీ గ్రోత్ అయిన విధానం కానీ అవన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. మా థ్యాంక్ యూ. సురేష్ సార్ థ్యాంక్ యూ తర్వాత సార్. ఇన్స్పిరేషన్ గా తీసుకునే లీడర్స్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుజాత మేడం గుడ్ మార్నింగ్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. పొన్నం నాగేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ శ్రీభక్త వాడటం వల్ల ఇన్నా కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలియదు సార్. చర్మ ముడతలు కానీ, దద్దులు కానీ, మలబద్ధకం ఇంకా చాలా వాటికి ఉపయోగం ఉందని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. వాడండి. మీరు వాడుతూ మీ టీం ని కూడా వాడించండి మేడం. మంచి ప్రోడక్ట్ వాడతాం మేడం. సార్. నరేంద్ర థ్యాంక్ మోడీ గారే దీని గురించి చెప్పారు మేడం. మీరు యూట్యూబ్ లో కానీ కొట్టి చూడండి, శ్రీ భక్త అని కొడితే నరేంద్ర మోడీ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లలిత మేడం గుడ్ మార్నింగ్. లలిత మేడం గుడ్ మార్నింగ్. గోపి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఈ శ్రీభక్తాన్ని గురించి ఎలా వాడాలో ఏందో తెలియదు మాకు ఇప్పుడు దాకా. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము వాడుకొని పక్కన వాళ్ళకి కూడా సజెషన్ చేయొచ్చని బాగా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మంచి ఫ్రూట్ సార్ ఇది. మంచి ఆ ఫ్రూట్ తినడం చాలా మంచిది. కానీ ఓకే. మన ఏరియా వాళ్ళు ఆ ఫ్రూట్ మనకు అసలు దొరకదు. ఎందుకంటే అవి బాగా ఎత్తైన ప్రదేశాల్లో, హిమాలయ పర్వత ప్రాంతాల్లో అక్కడ దొరుకుతాయి అన్నమాట. వాటిని మనం అవును. నేరుగా తీసుకోలేం కాబట్టి ఈ క్యాప్సూల్స్ ద్వారా ఈ విటమిన్స్, ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు బాగా దొరికి మనం ఆరోగ్యంగా ఉంటాం. అది వెస్టేజ్ ఓకే సార్. ప్రైమ్ ప్రోడక్ట్ లో ఉంది అంటేనే దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు.
మంచి సెషన్ ఇచ్చారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ బాగా సార్. క్లాస్ థ్యాంక్ యూ. అర్థమైంది. మేము వాడుకుంటూ పక్కన వాళ్ళు కూడా సజెషన్ చేస్తాం సార్. చేయండి సార్, చేయండి. ఎక్సలెంట్ సార్ గోపి సార్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ, ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్, రవి సార్. అది ఏ టైంలో వాడాలి సార్? ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. తిన్నాక తినక తలకెత్తు సార్? తిన్న తర్వాతే. థ్యాంక్ యూ సార్. నా ఫోన్ అన్మిట్ కాలేదు సార్. ఓకే అమ్మా, ఓకే ఓకే. ఓకే 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 సార్, బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భవానీ మేడం గుడ్ మార్నింగ్. భవానీ మేడం గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మీరు డిప్యూటీ ఎంఆర్ఓగా చేస్తూ మీరు ఈ సప్లిమెంట్ నాలెడ్జ్ ఇస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ లీడర్ సార్ మీరు మాకు. థ్యాంక్ యూ మేడం. సార్ సి భక్తన్ అంటే అసలు కొంతమందికి ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగపడిద్దో కూడా తెలియదు సార్. సెల్లో యూట్యూబ్లో చూస్తున్నారు కానీ అంతగా క్లారిటీగా పట్టించుకోవట్లేదు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎలా వాడాలని చాలా చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. చాలా బాగుంది సార్. ఇలాంటి సెషన్లు మీరు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చదువు లేని వాళ్ళు కూడా ఎలా ఉపయోగించాలి అనేది బాగా తెలుగులో క్లుప్తంగా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ భవాని మేడం. బ్రహ్మే సార్ని నాలెడ్జ్ కింగ్ అని కూడా పిలవచ్చు ఈ జూమ్ ద్వారా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేదు సార్, నేర్చుకుంటే ఎవరైనా చెప్పచ్చు సార్. లేదు సార్, అవును మీరు అన్నది కరెక్ట్ సార్. ఎక్కడా కూడా మేము ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నాం. మేము ఇంత మెడికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా ఇంత ముందుకైతే రాలేదు. అందుకే మీలాంటి లీడర్స్ ఇన్స్పిరేషన్ తీసుకోవటం కారణం ఇదే సార్. మీలాంటి వ్యక్తులు ముందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అందరం పెద్ద లీడర్లు అవ్వాలా, పెద్ద చెక్కులు తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వ్యక్తులు ఉండబట్టి వర్షాలు ఈ మాత్రం ఉండబడుతున్నాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాగమణి మేడం గుడ్ మార్నింగ్. నాగమణి మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. సార్ నేను 8 నెలల నుంచి వాడుతున్నాను సార్. నేను ఇది ఇన్ని రోజులు దీంట్లో ఇన్ని ఉపయోగాలు ఉంటాయని అయితే నాకు తెలియదు సార్. నాకు చదువు అయితే రాదు. నేను షుగర్తో పాటు నాకు ఇవి కూడా చెప్పారు సార్ వాళ్ళు, తీసుకోమ్మా ఇవన్నీ. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్ ట్రబుల్ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను చెప్పిన దాంట్లో అన్నిటికీ ఉపయోగపడుతుందని ఉందా లేదా? ఉంది సార్. నాకు అదే ఇప్పుడు అర్థమైంది. నాకు ఇన్ని రోజులు అంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అని నాకు తెలియదు సార్. అందుకనే మీ ఇప్పుడు అప్లైనర్ మీకు అది ప్రిఫర్ చేశాడు అనమాట. అన్ని ఉన్నాయి దాంట్లో. నాకు ఇన్ని రకాలు చెప్పలేదు కానీ ఇది వాడుకోమ్మా బాగుంటది షుగర్ వాటితో పాటు అని చెప్తే నేను అవి చెప్పినవన్నీ వాడుకుంటున్నాను సార్ నేను. ఓకే. కానీ ఈ రోజు దీని గురించి మొత్తం పూర్తిగా చదువు రాపోయినా కూడా చెప్పడం మీ చెప్పే విధానాన్ని బట్టి నాకు అర్థమైంది సార్. అది ఇంకా నేను వేరే వాళ్ళు కూడా చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకు మీరు ఎంత ఎనర్జీగా ఉంటున్నారు ఎర్లీ మార్నింగ్ నుంచి అనుకున్నాం. ఈ క్యాప్సూల్ వల్ల అనుకుంటా బ్రహ్మే సార్ అందుకే ముందుగా మీకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే అందరూ చాలా మంది ఎనర్జీ వచ్చిందంటే నేను ద్వారా నాకు చెప్పాను సార్. మేడం ఈ సీక్రెట్ ఇన్నిసార్లు ప్రసాద్ సార్ కానీ మేము కానీ ఆనంద్ సార్ అడిగినా చెప్పలేదు. ఇది మీ సీక్రెట్ అయితే మేము కూడా వాడాలి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎవరో నేమ్ పెట్టలేదు సార్. 79890 సార్ మాట్లాడండి. 7989019288. మహేంద్ర సాయి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సి భక్తర్ ప్రొడక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. క్లియర్ గా అర్థమైంది.
ఇప్పటి వరకు ప్రొడక్ట్ గురించి తెలియదు సార్. ఇప్పుడు తీసుకొని యూజ్ చేస్తాను సార్. యూజ్ నా చేయండి ఇంకొక మేడం. విషయం ఇంకొక విషయం ఏంటంటే, ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైనా ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ అనేది ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మే సార్ వీళ్ళు మన టీంలో శ్రీలేఖ మేడం, మహేంద్ర సాయి రెడ్డి సార్ ఇద్దరు సచివాలయ ఎంప్లాయీస్ సార్. ఓకే. ఓకే. మంచి లీడర్స్ మన టీంలో. ఓకే సార్. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. చేసుకోండి. జాబ్ చేసుకుంటూ థ్యాంక్ యూ చేసుకోవచ్చు. సార్. ఏమి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కావాలా. మీకు ఉంది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఈ 2 జీతాలు ఉన్నప్పటికి కూడాను మూడోది కూడా కావాలా. మీరు ఓకే సార్. మీ డ్రీమ్స్ ని, గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వెస్టేజ్ చేయాలంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. కొప్పడి మహారాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి. కొప్పడి మహారాజు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు దత్తకుమారి అండి. విన్నాను ఇది యాక్చువల్లీ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని, అన్ని విధాలకి ఉపయోగపడుతుందని అర్థమైంది. ఇంకొక డౌట్ సార్, యాక్చువల్లీ ఇది అంటే నరాలకి, బోన్స్ కి వీటికి పనికొస్తుందా సార్? సో దానికి డి విటమిన్ ఎక్కువగా ఉండే వాటి పనికొస్తాయి మేడం. ఇది సి విటమిన్, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది ఇమ్యూనిటీకి, చర్మ సౌందర్యానికి, డైజెషన్ కి బాగా పనిచేస్తుంది మేడం. ఓకే. మేడం అంటే వెస్టేజ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ సైడ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం ఓకే. ఒకదానికి వాడితే ఒకటి తగ్గుతుంటది. మనం ఇది అవును. అని చెప్పలేము. వాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఓకే. అంటే అడుగుతుంటారు సార్, బోన్స్ కి సంబంధించి నరాలకి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారు కదా, అందుకు అడుగుతున్నాను సార్. వాడిచ్చింది మేడం ఇంకా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. ప్రవీణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. ప్రవీణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. సంగీత్ రావు సార్ గుడ్ మార్నింగ్. సంగీత్ రావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది సిఎంసిలో మనం ప్రోటీన్ పౌడర్తో పాటు ఇది కూడా మనం సజెషన్ చేస్తాం సార్. చేయొచ్చు. అది అందరికి, పిల్లలకి, పెద్దలకి అందరికి సజెషన్ చేస్తున్నాం పిల్లలకి కదా. 12 సంవత్సరాలు దాటని పిల్లలకి వద్దు. 12 సంవత్సరాలు దాటితేనే వాడండి. అంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ సజెషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా చేయొచ్చా, లేకపోతే ఒకటే చేయొచ్చా? చిన్న పిల్లలకి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇది వద్దు సార్. ఓకే సార్. మన సప్లిమెంట్స్ 12 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక క్రిల్ ఆయిల్, కొలెస్ట్రాల్ తప్ప ఏమీ ప్రిఫర్ చేయొద్దు. ఓకే. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ప్రోటీన్ ఓకే సార్. పౌడర్ థ్యాంక్ యూ. తాగొచ్చు. 4 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ సప్లిమెంట్స్ అనేది వద్దు. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంగీతరావు సార్ దీని బదులు మీరు మల్టీవిటమిన్ గమ్మీస్ ఇవ్వచ్చు సార్ పిల్లలకి. గమ్మీస్ ఇవ్వండి పిల్లలకి. హెల్ప్ ఓకే. ఓకే. అవుతుంది. దాంట్లో ఓకే సార్. విటమిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ సార్. బ్రహ్మేష్ సార్ పర్లేదుగా, చాలా మంది ఆండ్రాయిడ్ చేశారు ఈ రోజు ఏం కాదు, ఏం సెషన్ కాదు. ద్వారా. మాట్లాడించండి. సెలవేగా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రొడక్ట్ నాలెడ్జ్ కి ఇంతమంది ఆండ్రాయిడ్ చేయటం ఫస్ట్ టైం సార్ కొండేపు టీమ్ లో. అవునా సార్? రికార్డు సృష్టి బ్రేక్ చేసేసారు. ఏముందిలే సార్. టెస్ట్ మనీకి ఆండ్రాయిడ్ చేశారు కానీ సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కి ఫస్ట్ టైం సార్ ఎంతమంది ఆండ్రాయిడ్ చేయటం. సార్ దాదాపు కానీ 30 నెంబర్ దాకా చేశారు. థ్యాంక్ యూ. చూద్దాం సార్, వాళ్ళకి ఏం నచ్చిందో తెలుసుకుందాం. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేద్దాం. మనకు తెలియని విషయాలు ఉంటే తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సాంబశివరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను శ్రీ భక్తులలో ఒక చిన్న పాయింట్ తెలుసుకున్నాను సార్. ఇది స్టంట్ ఉన్నోళ్ళకి ప్లస్ శరీరంలో రాడ్లు ఉన్నోళ్ళకి, తర్వాత హార్ట్ పేషెంట్లకి ఏమన్నా ఉపయోగించకూడదు అన్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్గా కాదా అనేది నా డౌట్ సార్. ఉపయోగించకపోవడమే మంచిది సార్. ఈ మెటల్స్ ఉన్న వాళ్ళకు ఏది బాడీలో
బాడీలో మెటల్స్ ఉన్న వాళ్ళకు అంటే ఓకే ఇందులో కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అనేయి వాటి మీద కొంచెం ప్రభావం చూపిస్తే నేను కూడా విన్నా సార్. చదివా నేను ఓకే కూడా. ఓకే కొంచెము ఓకే ఆ రాడ్స్ వేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఉంటేనే నాకు తెలిసినంత వరకు బెస్ట్. హార్ట్ పేషెంట్స్‌కి ఇదేం కాదు సార్ నాకు తెలిసి. హార్ట్ పేషెంట్స్‌కి ఇదేం కాదు. హార్ట్ పేషెంట్స్‌కి మనం ఏమి ఇవ్వమంటే Q10 ఒకటను ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వం. ఓకే ఓకే సార్ ఓకే ఎందుకంటే సార్ వాళ్ళకి స్టంట్స్ అయి యేసుంటారు గదా! వాళ్ళు ఫిక్సేషన్ చేసిన దానికి మనయి వాడటం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ బాగా జరిగి, ఆ హార్ట్ మజిల్స్ అనేయి ఫ్రీగా మూవ్ అవుతాయన్నమాట. అప్పుడు అవి లూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటదని మన ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తారంటే Q10 ఒకటను ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వద్దంటారు. హార్ట్ పేషెంట్లకా సార్? హార్ట్ పేషెంట్‌లకి ఇవ్వద్దంటారు. స్టంట్ ఉన్నోళ్ళకి కూడా దీన్ని ఇవ్వకూడదని అన్నారు. స్టంట్ ఇదా సార్? కనుక్కుంటా సార్. ఆ నాలెడ్జ్ నాకు లేదు. ఓకే. థాంక్ యూ. నేను కూడా సెర్చ్ సార్ చేసుకొని నెక్స్ట్ సెషన్ సాంబశివరా సార్. చెప్పండి సార్. స్టంట్ వేసిన వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ మన కోఎంజిఎం కూడా ఇవ్వచ్చు సార్. ఆ, ఆ, ఆ. బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓకే వాళ్ళకి ఓకే ఏది ఇవ్వకూడదు అంటే ఎల్ఆర్జినైన్ అనేది ఇవ్వకూడదు. ఏది మామూలుగా హార్ట్ పేషెంట్లుగా? హార్ట్ పేషెంట్లకి ఇది స్టంట్ కానీ బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి కానీ. హార్ట్ పేషెంట్ ఒకవేళ 4 years బ్యాక్ ఆపరేషన్ జరిగి ఉంటే ఇప్పుడు ఇవ్వచ్చండి సార్? ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు. మనం కోఎంజిఎం ఇవ్వచ్చు. ప్రాబ్లం లేదు సార్. ఓకే ఓకే. బ్రహ్మేష్ సార్ ఎల్ఆర్జినైన్ బాగా అనేది చెప్పారు. ఇవ్వకూడదు. ఓకే ఓకే. బ్రహ్మేష్ సార్ బాగా చెప్పారండి మీరు. థాంక్ యూ సార్. మామూలుగా ఫిగర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేది బాగా నాటుకుపోతుంది అందరికీ. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ సాంబశివరావు సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను సార్. నాకు అన్మ్యూట్ అవ్వలేదు ఇందాక. ఓకే ఎక్సలెంట్ సార్. మాట్లాడండి. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీ సెక్షన్ అనేది వేరే లెవెల్ సార్. మా ఇన్స్పిరేషన్ మీరే సార్. థాంక్ యూ. సార్ నేను మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నాను సార్. థాంక్ యూ ప్రవీణ్ సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థాంక్ యూ ప్రవీణ్ సార్. ఎక్సలెంట్ ప్రవీణ్ సార్. సార్ది కూడా మీ ఊరు పక్కన శానంపూడి కాబట్టి సార్ అంత లీడర్ అవ్వాలి మీరు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్మయ్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ మాకు బాగా అర్థమయ్యేటట్టు ఫిగర్‌తో కూడా చూపిస్తున్నారు. థాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సి బక్తాన్ ఫ్రూట్ గురించి నాకు బాగా తెలుసు సార్. వైజాగ్ అకాడమీలో ఉన్నప్పుడు మాకు ఈ 800 మీటర్స్ రన్నింగ్ స్టేట్, నేషనల్ లెవెల్స్‌కి వెళ్ళినప్పుడు ఈ కాళ్ళు వాపులు అలా వస్తాయి అని చెప్పేసి మాకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఆ ఫ్రూట్‌ని. ఆ ఫ్రూట్ గురించి మా సారు అమరత్వాన్ని ఇచ్చే సముద్రపు బొక్త్రోన్ అనే ఫ్రూట్ అని బాగా చెప్పేవాళ్ళు. ఓకే. ఓకే. మీరు ఈరోజు చెప్తంటే ఇది వెస్టేజ్‌లో ఉందని నాకు తెలీదు సార్. నేను కొన్ని సప్లిమెంటరీస్ యూజ్ చేస్తున్నాం గానీ ఇంట్లో మా మదర్ వాళ్ళకి. ఇది ఉందని తెలీదు. ఈరోజే చూసాను, తెలుసుకున్నాను. మా నాన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళకి మేమందరం మళ్ళీ యూజ్ చేయాలనుకుంటున్నాం సార్. యాంటీ మేడం. ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయని తెలుసు సార్. ఇవి వాపుకి బాగా పనిచేస్తాయి. బాగా సహాయపడతాయి. దీర్ఘకాలిక సమస్యలకి బాగా సహాయపడుతుంది సార్ ఈ ఫ్రూటు. చాలా థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్మయ్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్. సార్ బ్రహ్మయ్య సార్. మేడం సార్. కిరణ్మయ్ మేడం చీరాల సార్. ఓకే. నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సార్. మన టీంలో మున్సిపల్ లాస్ట్ ఆఫీస్‌లో టైమ్ సార్ మున్సిపల్ ఆఫీస్‌లో కూడా వర్క్ చేస్తాను సార్. చీరాల ఓకే. మున్సిపల్ ఆఫీస్‌లో మెప్మాలో వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. త్వరగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లక్ష్మీ మేడం గుడ్ మార్నింగ్. నిమ్మల లక్ష్మీ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఫస్ట్ టైం నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. మేడం.
గురించి విన్నాను. మా పాపకి ఆటిజం ఉంది. తనకు ఆల్రెడీ వర్ధన్ సార్ చెప్పిన మెడిసిన్ క్రిల్, కొలెస్ట్రామ్, మల్టీవిటమిన్ గమ్మీస్, మెగ్నీషియం గమ్మీస్, ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను. తనకి హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అడిగారు క్వశ్చన్. అడిగితే 12 ఇయర్స్ దాటాలన్నారు. మా పాపకి 9 ఇయర్స్. 12 years దాటిన తర్వాత వాడండి. ఓకే. ఆటిజం వల్ల తను నడవలేదు, మాట్లాడలేదు, తెలివి లేదు. ఇవన్నీ వాడుతున్నాను. 3 months నుంచి వాడుతున్నాను. 12 years తర్వాత వాడండి. ఓకే. ఓకే సార్. మీకు చెప్పిన సార్ మీకు సజెస్ట్ చేసిన అన్ని కూడా చిన్నపిల్లలు వాడచ్చు కాబట్టి సజెస్ట్ చేశాడు అనమాట. ఇది 12 years దాటిన తర్వాత వాడండి మేడం. ఓకే. ఓకే సార్. థ్యాంక్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీభక్తాన్ గురించి విన్నాను కూడా, నేను కొంచెం చదివాను సార్. నాకు ఇందులో బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటంటే సార్, 14 సంవత్సరాల నుంచి వైద్యులు దీనికోసం వాడుకలో ఉందని ఒకటి తెలుసుకున్నాను సార్. ఇంకొకటి ప్రపంచ విశ్వవిజేత మనం అలెగ్జాండర్ అని ఉన్నాం కదా సార్, వాళ్ళ సైనిక యాత్రలో యోధులు దీన్ని చూసి దీన్ని వాడి బలాన్ని పొందుకున్నారని ఒక పాయింట్ తెలుసుకున్నాను సార్. తర్వాత మన భారత సైనిక సిబ్బంది కోసం డిఆర్డిఓ పరిశోధన చేసి ఎలాంటి ప్రదేశాల్లో అయినా చురుగ్గా ఉండేదానికి దీన్ని వాడొచ్చు అని సజెషన్ చేశారు సార్. అది పాయింట్ కనెక్ట్ అయింది. తర్వాత వ్యామగాములు ఈ పండును తిని తన ఆహారాన్ని తీసుకొని తన శక్తిని కాపాడుకోవచ్చు అని తెలుసుకున్నాను సార్. చాలా పాయింట్లు అయితే కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ ఎక్సలెంట్ సార్. చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సాయిన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి రమేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెక్షన్ సార్. ఈరోజు మీరు వాల్యుబుల్ సెక్షన్ ఇచ్చారు సార్ సి బర్పస్ గురించి సార్. మాకు కొంతవరకే కానీ తెలుసు కానీ సార్, ఇది చాలా హిస్టారికల్ ప్రోడక్ట్ అని మీరు క్లారిటీ ఇచ్చారు సార్. నాకు అర్థమైంది సార్. తర్వాత మల్టీపర్పస్ గా యూస్ఫుల్ గా ఉంటుందనే విషయాన్ని, చాలా మల్టీపర్పస్ గా యూస్ఫుల్ గా ఉన్న విషయాన్ని మీరు క్లారిటీ ఇచ్చారు సార్. ఇది చాలా వండర్ఫుల్ ఫుడ్ అని, తర్వాత ఆర్మీ వాళ్ళు ఈ విధంగా అందరూ యూజ్ చేస్తారనేది, వాళ్ళందరూ ప్రిఫరెన్స్ ఇస్తారనే విషయాన్ని చేశారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ స్కిన్ చర్మం అన్నిటికీ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని, లివర్ డ్యామేజెస్ కానీ, స్కిన్ సౌందర్యానికి కానీ, తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ గురించి కానీ, ఈ విషయాలన్నీ చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇవన్నీ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి నాకు కూడా పర్సనల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయిన్ సార్. థ్యాంక్ యూ సాయిన్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సాయిన్ సార్ నా టీంలో మంచి యాక్టివ్ లీడర్ సార్, గోల్ డైరెక్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీభక్త గురించి చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకు ఈరోజు. చాలా నేర్చుకున్నాను సార్. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎవరైనా వాడుకోవచ్చు కదా సార్? ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చా సార్? అంటే హార్ట్ చెప్పారు, ఆల్రెడీ మాట్లాడున్నారు సార్ వాళ్ళు. హార్ట్కి సంబంధించి కానీ, లేదంటే మెయిన్ గా ఇప్పుడు కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి గడ్డలుగా ఉంటాయి సార్, వాపు వస్తాయి, వాటికి యూజ్ చేయొచ్చు కదా సార్? యూజ్ చేయొచ్చు సార్. వాపుకు యూజ్ చేయొచ్చు. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి ఆల్ మెమరీ లా అంటే షార్ట్ గా ఉంటది కదా సార్, తెలివి తక్కువగా ఉంటారు కదా, వాళ్ళైనా యూజ్ చేయొచ్చు? యూజ్ చేయొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. అనిల్ సార్ మన టీంలో షెల్ షాప్ సార్, మళ్ళీ పార్ట్ టైం చేస్తున్నారు. ఓకే సార్. రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వమని మెసేజ్ చేసిన ఎవరు ఈ రోజు మీ సెషన్ ద్వారా ఇచ్చాడు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ సార్. ఆల్ ది బెస్ట్ సార్ అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాశీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ గమనించండి, ఇప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ చేస్తున్నారు. కొత్తగా ఎవరు కూడా ఇంకా ఆండ్రాయిడ్ చేయొద్దు.
టైం లేదు కాబట్టి కావాలి మీటింగ్ అది ఉంది కాబట్టి. గుడ్ ఓకే మార్నింగ్ బ్రహ్మయ్య మేడం సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ సి భద్ర గురించి అయితే నాకు ఇంతకుముందు తెలుసు సార్. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అయితే నాకు తెలియదు సార్. నేను యూజ్ చేస్తూ మా టీముకి కూడా సజెస్ట్ చేస్తాను సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి మాట అన్నారు. నేను వాడుతూ నా టీంకి నేను షేర్ చేస్తానని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పద్మా మేడం గుడ్ మార్నింగ్. పద్మా మేడం గుడ్ మార్నింగ్. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఎంఆర్ఓ అయ్యుండి కూడా ఇంత బాగా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జి హైదరాబాద్ ట్రైనింగ్ లో ఎలా తీసుకున్నామో అలాగే తీసుకున్నాను సార్ మీ దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా. థ్యాంక్ యూ మేడం. దీన్ని ఈ రోజు నేను కూడా తెలుసుకున్న పాయింట్లు టీమ్ లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు మంచి యూజ్ అయింది సార్. మేడం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నా టీమ్ లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎవరు కూడా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడిన వాళ్ళే లేరు. మీ యొక్క ప్రొడక్ట్ రిజల్ట్ గురించి చాలా మంది నా టీమ్ లో వాళ్ళు కూడా హ్యాండ్ రైస్ చేసినందుకు చాలా సంతోషంగా సార్ మీ వాయిస్ ద్వారా నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. లాస్ట్ వన్ సార్ రత్తమ్మ మేడం గుడ్ మార్నింగ్. రత్తం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ రత్నం మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు దాకా నాకు ఇదనేది తెలియదు సార్, ఇప్పుడు అర్థమైంది సార్. అది వాడితే మనకు ఉపయోగాలు ఏంటి అనేది. సార్ మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడొచ్చా సార్? అది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కనుక్కుంటాం. మీ అప్లైనర్ అడగండి మేడం ఒకసారి. ప్రెగ్నెన్సీలు సార్? ప్రెగ్నెంట్ ఉమెన్స్ వద్దు మేడం. డాక్టర్ సిఫార్సు లేకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఫీడింగ్ బేబీస్ ఉన్నటువంటి మదర్స్ కానీ వాడొద్దు. అదే సార్, అదే ఈ 2 డౌట్స్ సార్ నాకు. నాకైతే బాగా క్లారిటీగా అర్థమైంది సార్ వాడొచ్చని, కానీ వీళ్ళు వాడొచ్చా లేదనేది ఓకే డౌట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ రత్తం మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. రత్తం మేడం మన టీమే సార్, ఆశా వర్కరు. చాలా మంచి లీడర్ సార్. మీటింగ్ అంటే ఆటో పెడతారు సార్, వాళ్ళ ఆటో ఉంది. ఓకే సార్. మీటింగ్ అక్కడ ఇక్కడ ఏం లేదు, ముందు ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది, స్టేజ్ మీద లేదా ఫస్ట్ కుర్చీలో ఉంటుంది. మంచి లీడర్ గ్రేట్ సార్. ఆశా వర్కర్ని, అంగన్వాడీ టీచర్లు కూడా సిస్టమ్ లో లాగుతున్నారంటే మీరు గ్రేట్ సార్ ప్రసాద్ సార్. మీ వాయిసే సార్ మిమ్మల్ని చూపించే మొత్తాన్ని పొదిలి సైడ్ లీడర్ యాక్టివ్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. జూమ్ వేదిక ద్వారా అడగగానే ప్రతిసారి జూమ్ ఇస్తూ టీంకి చాలా సపోర్ట్ గా ఉంటున్నారు సార్. కొండేపు టీంకి ఒక పెద్ద అన్నయ్యలాగా మారారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ అనౌన్స్మెంట్ చేస్తాం సార్, మీరు వీలైతే ఉండొచ్చు లేదంటే లీవ్ అవ్వచ్చు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆ పోస్ట్ లో ఒకసారి షేర్ చేయరా? ఒక్క నిమిషం సార్. కావలి ఒంగోలు. సో లీడర్స్ గమనించండి, 16 అంటే ఈ రోజు కావలిలో మీటింగ్ జరగబోతోంది 10 గంటలకి. ఏఎన్ఆర్ కళ్యాణ మండపం. కంపెనీ ట్రైన్ మానవ్ సారు, అదేవిధంగా మహాగురుజులు ఇద్దరు పిఎస్ఆర్ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. సెమినార్ చాలా బాగా జరగబోతోంది. త్వరగా మీ టీంను ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సో లీడర్స్ గమనించండి, ఈ రోజే మధ్యాహ్నం ఒంగోలులో జరగబోతా ఉంది. అద్భుతంగా ఇక్కడ కూడా కంపెనీ ట్రైనర్ మానవ్ సారు, అదేవిధంగా మహాగురుజులు ఇద్దరు పిఎస్ఆర్ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. ప్రతి మీటింగ్ కూడా మనతో పాటు మన టీం ఎంతమంది ఉంటారో మన బిజినెస్ అంత స్పీడ్ అవుతుంది, మనం అనుకున్న గోల్స్ అంత త్వరగా రీచ్ అవుతాము. ఈ రోజు హాలిడే కాబట్టి చాలా మంచిగా మీటింగ్ వినియోగించుకునే అవకాశం. థ్యాంక్ యూ.